హాయ్ ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో షార్ట్గా మీ కొరకు వెస్టింగ్లో టారిఫ్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, వెస్టింగ్ పీరియడ్ని మనం ఎలా చూస్ చేసుకోవాలనే విషయం ఈ షార్ట్గా ఈ వీడియో ఉంటుంది. నేను మీ స్వామి యాదవ్ అండి. వెల్కమ్ టు మిస్టర్ స్వామి G9 యూట్యూబ్ ఛానల్. నా ఛానల్ మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. లెట్స్ గో టు వీడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ ట్రస్ట్ వాలెట్ కానీ మీ టోకెన్ ప్యాకెట్ని కానీ ఓపెన్ చేసుకోండి. ఇలాగా నేనైతే టోకెన్ ప్యాకెట్ని ఓపెన్ చేస్తున్నాను. టోకెన్ ప్యాకెట్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఏదైతే మెటాఫోర్స్ ఐడి అయితే ఉందో దాన్ని డిస్కవర్లో టోకెన్ ప్యాకెట్ని టచ్ చేసి ఇక్కడ మీరు మళ్ళీ సర్చ్లో మీ ఇష్టం ఏదైనా సరే, అంటే మెటాఫోర్స్ లింక్ అయినా ఆల్రెడీ ఉన్న దాన్ని ఓపెన్ చేయొచ్చు. ఓపెన్ చేసిన తర్వాత ఇలా అయితే మీకు మొత్తం హోమ్ పేజ్ వస్తుంది. ఇక్కడ రైట్ సైడ్ 3 లైన్స్ ఉంటాయి కదా, దాన్ని టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత మీ వ్యాలెట్ కనెక్ట్ అయి ఉంటే ఇలా వస్తుంది. కనెక్ట్ కాకపోతే కనెక్ట్ వ్యాలెట్ అని వస్తుంది. ఇక్కడ ఆరెంజ్ కలర్ ఉంది కదా అక్కడ. సో అక్కడ కనెక్ట్ వ్యాలెట్ అని మీరు టచ్ చేసిన తర్వాత ట్రస్ట్ వ్యాలెట్ అయితే ట్రస్ట్ వ్యాలెట్, టోకెన్ ప్యాకెట్ అయితే టోకెన్ ప్యాకెట్ని టచ్ చేయండి. తర్వాత వచ్చేసి మీరు ఈ సర్వీసెస్ అని ఉంది కదా, ఇక్కడ టచ్ చేయండి. ఈ సర్వీసెస్ టచ్ చేసిన తర్వాత నెక్స్ట్ టాక్టైల్ గేమిఫై యూనిట్ వర్స్ రాయల్టీ ఉంది కదా, మీరు ఇక్కడ ఫోర్స్ కాయిన్ని టచ్ చేస్తే, అంటే డైరెక్ట్గా మీరు వెళ్ళాలి టారిఫ్లోకి అంటే ఫోర్స్ కాయిన్ టచ్ చేయండి. ఫోర్స్ కాయిన్ టచ్ చేసిన తర్వాత మీకు ఇలా వచ్చేస్తుంది అది ప్రాసెస్. జస్ట్ వెయిట్. మీ వ్యాలెట్ కనెక్ట్ అయ్యి ఉంటే ఇలా చూపిస్తుంది అనమాట. ఫోర్స్ కాయిన్ కనెక్ట్, దాంట్లో సంబంధించిన ఒక డాయ్ అంటే ఒక ఫోర్స్ కాయిన్ ఎంత ఉందని చెప్పేసి, టోటల్ హోల్డర్స్ ఎంతమంది ఉన్నారని చెప్పేసి, ఫుల్ సప్లై ఎంత ఉంది, టోటల్గా సప్లై అయిపోయిందండి. హోల్డర్స్ వచ్చేసి దాదాపు 3,21,601 హోల్డర్స్ ఇప్పటికీ ఫోర్స్ కాయిన్ కలిగి ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా. టోటల్గా చూస్తే ఇక్కడ యువర్ బ్యాలెన్స్ అని ఉంది ఇక్కడ. అంటే నా బ్యాలెన్సెస్ అయితే ఏవైతే ఉన్నాయో వ్యాలెట్, అది ఎగ్జాంపుల్ మీకు చూపిస్తున్నాను ఇక్కడ, దానికి సంబంధించినవి చూపిస్తుంది ఇక్కడ. దీనికి సంబంధించింది మీరు టారిఫ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే ఇది చూడండి. టోటల్గా పూల్ సైజ్, అంటే ఏ పూల్ సైజు నుంచే మీకు 4 year 5 yearsలో ఉన్న వాళ్ళకు మాత్రమే అడిషనల్ కాయిన్స్ యాడ్ అవుతాయి. కన్ఫ్యూజ్ కావద్దండి. 4 year 5 years ఉన్న వాళ్ళకు మాత్రమే అడిషనల్ కాయిన్స్ యాడ్ అవుతాయి. తక్కువ ఉన్న వాళ్ళకు మీ దగ్గర ఉన్నటివే కట్ అయిపోయి పూల్కి యాడ్ అయిపోతాయి. పూల్లో నుంచి ఎవరైతే 4-5 years ఉన్నారో వాళ్ళకు వెళ్ళిపోతాయి అన్నమాట. ఇలాగా డైలీ వేజ్గా కానీ వాళ్ళకి ఎప్పుడైతే కాల్కులేట్ చేస్తారో పూల్ పైన, అప్పుడు మనకు అడిషనల్ కాయిన్స్ వచ్చి యాడ్ కావడం జరుగుతుంది. సో ఒకవేళ మీరు ఇలాగ ఉంది కదా 2 months వెస్టింగ్ ప్లాన్ టారిఫ్ని నేను ఇప్పుడు ఒకసారి 5 years తీసేసుకున్నా. ఒకసారి 5 years తీసుకున్న తర్వాత మళ్ళీ మారదు. చూడండి, 4 తీసుకుందామన్నా, 3 తీసుకుందామన్నా, 2 తీసుకుందామన్నా రాదు. అది ఇంకా 1 year అయినా 2 months అయినా రాదు. సో ఒక్కసారి బాగా ఆలోచించి మీరు తీసుకోండి. ఇక్కడ క్లియర్గా ఉంది 2 months మీరు వెస్టింగ్ పీరియడ్లో, లాకింగ్ పీరియడ్లో ఉంటే మీకు 50% కట్ అయిపోతుంది. 2 monthsలో మీరు అమ్మేసుకోవచ్చు ఫుల్గా. లేదు అంటే బై డిఫాల్ట్గా అందరికీ 3 years ఉంటుంది. 3 yearsలో నో పెయిన్ నో గెయిన్ అన్నట్టు ఉంటుంది. అక్కడ మీ ఖర్చు, మీ కటింగ్ కావు, మీకు యాడ్ కావు. సో అలాగ ఉంటుంది అనమాట. సో అందుకే బాగా ఆలోచించండి. 1 year అయినా మీకు కట్ అయిపోయి పూల్కి యాడ్ అయిపోతాయి. పూల్లో ఎవరైతే 4 years 5 years ఉన్నారో వాళ్ళకి యాడ్ అయిపోతాయి. మీకేం ఉండదు అక్కడ. మీకు లాకింగ్ పీరియడ్ రెడ్యూస్ చేసుకుంటున్నారు అంతే. 3 years అయితే లాంగ్ అవుతుంది అనుకుంటే, 4-5 years లాంగ్ అవుతుంది అనుకుంటే, 1 year అనుకున్నా బెటర్. ఎందుకంటే ఇక్కడ మీకు కట్ ఆఫ్ అనేది తక్కువ ఉంటుంది, 30% ఉంటుంది. 2 months అయితే 50% కట్ ఆఫ్ ఉంటాయి కాయిన్స్. సో అందుకే మీరు చూసుకొని ఆలోచించుకొని ఇక్కడ డెసిషన్ తీసుకోండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత స్మార్ట్ కాంట్రాక్ట్ కాల్ వస్తుంది. దాన్ని ఒకసారి మీరు ఎంటర్ చేస్తే అది అయిపోతుంది, సెలెక్ట్ అయిపోతుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్, షార్ట్గా వీడియో చేశాను. నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.